దేశ మార్క్స్ అంబేద్కర్. నిజమైన మార్క్సిస్టులే అంబేద్కరిస్టులు. నిజమైన సమసమాజం అది బహుజన సమాజం. బహుజన సమాజంలోనే సామాజిక ఆర్థిక స్వేచ్ఛ సమానత్వం సిద్ధిస్తుంది. ఈ మాటలు మార్క్స్నే మోసం చేసిన బ్రాహ్మణికల్ మార్క్సిస్టులకు మింగుడు పడదు. ఎందుకో తెలుసా? ఒక్క నిమిషం నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. అసలు మార్క్స్ భారతదేశం గురించి ఏం చెప్పాడో చూద్దాం. మార్క్స్ భారతదేశం ప్రపంచ దేశంలో కల్లా భిన్నమైన దేశమని, ఇక్కడ శ్రామిక విభజనతో పాటు శ్రమ విభజన కూడా జరిగిందని, ఇక్కడ వస్తువు తయారు చేసేవాడు లాభాన్ని పొందడం లేదని, ఆ వస్తువు తయారీలో ఎటువంటి సంబంధం లేనివాడు లాభాన్ని పొందుతున్నాడని తేల్చాడు. అందుకే తన శ్రామిక సిద్ధాంతాన్ని భారతదేశ భౌతిక పరిస్థితికి అనువదించుకోమని చెప్పాడు. ఇది మాత్రమే మార్క్స్ భారతదేశం గురించి చెప్పాడు. ఈ దేశ బ్రాహ్మణులు మొట్టమొదటిసారిగా మార్క్సిజాన్ని చదివి భయపడ్డారు. అప్పటికే ప్రపంచంలో మార్క్సిజం పెట్టుబడిదారీ సమాజాన్ని కూల్చి శ్రామిక రాజ్యాలకు దారులు వేసింది. ఈ సిద్ధాంతాన్ని మన చెప్పు చేతుల్లో ఉండే శ్రామిక కులాలు స్వీకరిస్తే, ఈ దేశ భౌతిక పరిస్థితికి వారు అనుమతిస్తే, వేల సంవత్సరాలుగా వారిని మోసం చేసి మనం కూడబెట్టిన భూమి, వజ్రాలు, బంగారం, రాజ్యం కూలిపోతాయని ముందే పసిగట్టి ఆ సిద్ధాంతానికి వారసులుగా ఆ బ్రాహ్మణులే ఉండి, ఆ విలువైన సిద్ధాంతాన్ని బ్రాహ్మణీయ పద్ధతిలోకి మలుచుకొని మార్క్సిజాన్ని మోసం చేయడమే కాక ప్రజలకు మోసపూరిత మాటలు నూరిపోశారు. కులం ఆధారంగా పేదరికం జరిగితే ఆ కులమే లేదన్నారు. వారి పార్టీలోకి కింది కులాలను నిర్ణయాలు చేసే అధికారంలోకి రానియకుండా జాగ్రత్త పడడమే కాక ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి కింది కులాలకు మందు పాత్ర కట్టి వారే పీల్చుకునేలా, వారి శవాన్ని వారే మోసుకునేలా చేశారు ఈ బ్రాహ్మణీయ మార్క్సిస్టులు. శ్రామిక కులాల నుంచి ఉదయించిన ఓ ఉషోదం మార్క్స్ ఆలోచన విధానాన్ని అణువణువున పరిశోధించి ఈ బ్రాహ్మణీయ మార్క్సిస్టులను నడి రోడ్డుపై నిలబెట్టి ఇండియాలో మీరేం చేస్తారని మొట్టమొదటిగా ప్రశ్నించిన విప్లవ కిషోరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మించిన కుల వ్యవస్థను అంబేద్కర్ అధ్యయనం చేసి కులమాధారంగా ఏర్పడిన పేదరికాన్ని, అవమానాన్ని నిర్మూలించేందుకు శ్రామిక కులాల తరపున ఈ రాజ్యంపై పెద్ద దండయాత్రనే చేసిన ఎర్రని సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 13 వర్ణాల నిర్మూలన జరగాలని కుల నిర్మూలన గ్రంథాన్ని రాసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అగ్రకులాలు ఈ దేశానికి శత్రువులని, వీరే మనధర్మాన్ని కొనసాగిస్తూ మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని తెలియజెప్పి దళిత, బహుజన కులాలు రాజ్యమేది వేల సంవత్సరాల నుండి ఈ దోపిడీ కులాలు దోచుకున్న సంపదను జాతీయం చేసుకోండి రాజ్యాంగం ద్వారా కింది కులాలకు హక్కులు కల్పించిన దళిత, బహుజన జాతుల విముక్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే బ్రాహ్మణ్స్ పెట్టుకున్న ఎర్ర జెండా, కాషాయపు జెండా, 3 రంగుల జెండాల పార్టీల కింద అజ్ఞానంతో బానిసల్లాగా బ్రతుకుతున్న శ్రామిక కులాల ప్రజలను ఆ పార్టీల నుండి విముక్తి చేసి బహుజన సమూహంగా ఏర్పడి బహుజన రాజ్యం సాధించుకోవడమే అంబేద్కర్ ఆశయం. అదే మార్క్సిజం, అదే పేదల రాజ్యం, అదే సమసమాజం. జై భీమ్, అంబేద్కర్ లాంఛనం.